అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గురూజీ గారు. గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, మనము ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు నాకుండే ఎప్పుడు ఒక డౌట్ ఏంటి అంటే, ఎందుకని చెప్పేసి బాసింగం కడతారు ఇక్కడ. ఎందుకు ఇక్కడే కడతారు? అసలు ఎవరు కడతారు? ఇన్ని డౌట్స్ ఉన్నాయండి దీనికోసం. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకు అన్ని గౌరీ స్వరూపాలు, మనకు కౌతుక గౌరీ, భాషిక గౌరీ, మండప గౌరీ, మాంగళ్య గౌరీ, ప్రధాన గౌరీ, అన్ని గౌరీ స్వరూపాలు. మొట్టమొదలు మంగళసూత్ర ధారణ చేసింది గౌరీ స్వరూపంలో ఉన్నటువంటి అమ్మవారు. అంతకుముందు కూడా మనం శివుడి గురించి చెప్పుకున్నప్పుడు, క్షీరసాగర మదనం జరిగినప్పుడు హాలాహలం స్వీకరిస్తున్న పరమశివుణ్ణి, నాకు మంగళసూత్రం కట్టు, ఈ మంగళసూత్రం నా మెడలో ఉన్నంత వరకు నీ గొంతులోనే తాగిన విషం అనేటువంటిది ఆగిపోతుంది అని అమ్మవారు మంగళసూత్రాన్ని కట్టించుకుంది. కాబట్టి అన్ని గౌరీ స్వరూపంగా, మంగళకరమైనటువంటి స్వరూపంగా మనం భావిస్తాం. అందులో భాషిక గౌరీ కూడా ఒకటి. ఈ భాషికాములు, భాషికము అంటారు, భాషికాలు అంటారు, బాసింగాలు అని అంటారు. ప్రాంతాన్ని బట్టి పేరు మారుతూ ఉంటుంది. ఇవి ఎందుకు కడతారు అని అంటే, మనకు శరీరంలో మొత్తం 72 నాడులు ఉంటాయి. మనం ఇలా పట్టుకుంటే నాడి చూస్తున్నారంట కదా, అట్లా 72 నాడులు ఉంటాయి. దీంట్లో విశేషంగా ఉన్నటువంటివి 14 నాడులు ఉంటాయి. దాంట్లో మనం అమ్మాయికి పెట్టేటువంటి మెట్టెలకు సంబంధించి ఒక నాడి. మీకు ఎప్పుడైనా ఈ అనుమానం వచ్చిందా? మగవాళ్ళకేమో కుడి చేతికి కడతారు కంకణం, ఆడవాళ్ళకి, పెళ్ళైన ఆడవాళ్ళకి ఎడమ చేతికి కడతారు. ఎందుకు? అది కూడా ఒక కారణం. ఈ నాడీ వ్యవస్థకు సంబంధించి సమతుల్యత ఉండాలని. ఇట్లా మాట్లాడితే అర్థం కాదు, అందరికి అర్థమయ్యే భాషలో చెప్దాం. ఇది కంకణం ఎందుకు కడతారు కూడా. ఎందుకంటే పూర్వం ఏంటంటే, అత్తగారు పక్కనే ఉండి వంట చేయించేది కోడలతో. పొరపాటున ఎడంచే వాడిందా ఒక్కటేసేది అనమాట. నువ్వు ఎడంచే ఎందుకు వాడతావు, వాడొద్దు అని. అప్పుడు ఏంటిది, ఈ చెయ్యి వాడి 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 ఈ చేతితో పని చేయకపోయేసరికి బ్లడ్ సర్క్యులేషన్ ఈక్వల్గా రాదు కదా. ఒక పైప్లో నుంచి మనకు వాటర్ వస్తున్నాయి అనుకోండి, దాన్ని మనం ఫోర్స్గా రావాలంటే ఏం చేస్తాం? పైప్ని కొంచెం ప్రెస్ చేసి పట్టుకుంటాం, ఇప్పుడు వాటర్ ఫోర్స్గా వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి నాడీ వ్యవస్థ కనుక గట్టిగా కంకణం కడితే, అప్పుడు ఈ చేతికి ఎలా అయితే బ్లడ్ ఫ్లో సర్క్యులేషన్ ఉందో దీనికి అంతే అవుతుంది. అందుకని వివాహమైనటువంటి స్త్రీలకు మాత్రమే ఆ నియమం, అందరికీ కాదు. సో అలా ఇది కూడా ఒక నాడీకి సంబంధించినటువంటిది అనమాట. కాళ్ళకు పెట్టేటువంటి మెట్టెలు, అలాగే పట్టీలు, చేతికి పెట్టుకునేటువంటి ఉంగరం. అబ్బాయికి ఖచ్చితంగా మధుపర్కాలు అని చెప్పేసి అప్పుడు ఉంగరం పెడతారు. చాలామంది ఏంటిది, మగవాడు డిమాండ్ చేస్తున్నాడు బంగారం పెట్టాలా, అదే ఇదే అని. అట్లా కాదు, ప్లెయిన్ రింగ్ పెట్టాలి. ప్లెయిన్ రింగ్ ఈ వేలుకు పెడితే ప్రాపర్ ఇండెక్స్గా వర్క్ చేస్తుంది. అది దేన్ని ఎంచుకోవాలి, దేన్ని ఎంచుకోకూడదు, అప్పటి నుంచి కరెక్ట్గా వర్క్ చేస్తుంది. అలా నెమ్మదిగా పైకి వచ్చిన తర్వాతకి మెడలో వేసేటువంటి మంగళసూత్రము, నల్ల పూసలు, మగవాడికి ఉన్నటువంటి జంజము, తర్వాతకు ఉన్నటువంటి భాషికము. మనకు కర్ణవేది అని కూడా చేస్తారమ్మా. చెవులకి చెవులు కుట్టడం. ఎవరికి? మామూలుగా ఆడవాళ్ళకి ఎట్లా చేస్తారో ఉపనయనమైనటువంటి బ్రాహ్మలకి కూడా చేస్తారు. ఎందుకు? మగపిల్లలు బాగా చదవరండి, ఆడపిల్లలు బాగా చదువుతారు అంటారు. ఎందుకు? ఆడవాళ్ళకు ప్రతిదీ గుర్తుంటుంది, మగవాళ్ళకి అంత గుర్తుండదు. ఎందుకు? ఎస్, చిన్నప్పుడు చదవకపోతే చెవు మెలేసి ఇప్పుడు చెప్పు, కరెక్ట్గా చెప్పు అంటే సార్ గుర్తుంటుంది. ఒకసారి ఇక్కడ ప్రెస్ అయిందంటే వాడు విన్నది కానీ వాడు చదివింది కానీ గుర్తుంటుంది. అందుకని చెవు పట్టి తిప్పేవాళ్ళు. అందుకని బ్రాహ్మలు ఏంటంటే నేర్చుకున్న మంత్రం అనేటువంటిది క్లియర్గా గుర్తుండాలి కాబట్టి కర్ణవేది అని చెప్పి చెవులు కుడతారు. ఆడపిల్లలు కూడా బాగా గుర్తు, ప్రతి చిన్న విషయం గుర్తుంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా అంటే నాడులు ఎక్కడెక్కడ ప్రెస్ అయితే మన బాడీలో అవన్నీ యాక్టివేట్ అవుతాయి. అట్లా ఈడా పింగళ నాడి, ఇది ఇక్కడ ఉండేటువంటి నాడి, ఇది మూడవ కన్ను అంటారు. థర్డ్ ఐ అంటే ఒకసారి కళ్ళు మూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మామూలుగా ఉంది, ఇక్కడ ఒకసారి ఇట్లా వేలు పెట్టుకోండి, సంథింగ్ ఏదో వచ్చి డాట్ పడ్డట్టు ఉంటుంది. సో ఆటోమేటికల్గా ఏంటంటే ఒక తెలవనటువంటి థాట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం, మనం ఏదో ఆలోచనలోకి వెళ్ళిపోతాం. ఆ ఆలోచనలన్నీ కూడా వివాహం జరిగినప్పుడు బాసింగం కట్టి అసలు అమ్మాయిని చూడరు. పెళ్లి చూపులు లేవు, ఒకప్పుడు పెళ్లి చూపులు లేవు, ఎంగేజ్మెంట్లు లేవు. నిశ్చితార్థం ఉన్నా ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న, అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న పోయి చేసుకొని వస్తారు. అమ్మాయి అబ్బాయి కలిసే వాళ్ళు కాదు.
వివాహంలో మాత్రమే కూర్చున్నప్పుడు అడ్డు తెరబెట్టి అలా తీసినప్పుడు మొట్టమొదటిసారి బాసింగం కట్టి ఆ ఫోర్స్కి ఇలా చూడగానే ఇంకా లైఫ్ టైం ఈ అమ్మాయి తప్ప నీకు ఇంకెవరు గుర్తుండొద్దు అనేటువంటిది అక్కడ జరుగుతుంది. అందుకే ముహూర్తం సుముహూర్తం ఏంటిది ఏంటిది జీలకర్ర బెల్లమా లేకుంటే సుముహూర్తం ఏంటిది అంటారు కదా. సుముహూర్తం అంటే జీలకర్ర బెల్లమో ఈ బాసింగం కట్టడమో కాదు. అమ్మాయి అబ్బాయి ఒకరి కళ్ళలో ఒకరు మొట్టమొదటిసారి చూడడం. మనకు వరుడు అని ఒక సినిమా వచ్చింది పాపం, ఆయన అసలు చాలా బాగా తీయాల్సిన సినిమా అసలు అది. అందులో అల్లు అర్జున్ అంటే అమ్మాయి ఫోటో చూడను, అసలు ఒకప్పుడు ఉండే ఆచారమే నేను ఇప్పుడు అమ్మాయిని నేను పెళ్లి మండపం మీదే చూస్తా అని అంటాడు. అని అప్పుడే చూస్తాడు, అప్పుడే రివీల్ చేస్తారు. మనందరికి కూడా అప్పటిదాకా హీరోయిన్ ఎవరో చెప్పలేదు. సో అలా మనము అమ్మాయిని మొట్టమొదటిసారి చూసినప్పుడు ఇక్కడ గనక ఈ ఇడా పింగళ నాడీ వ్యవస్థ గనక ప్రెస్ అయిపోయి ఉందనుకోండి, ఏ స్త్రీని చూసినా సద్భావమే కలుగుతుంది తప్ప భార్యపై ఉన్నటువంటి కోరికలు వాంఛలు మంచి చెడు ఏవి కూడా వేరే వాళ్ళ దగ్గర కలగవు. కాబట్టే ఖచ్చితంగా అలా ప్రెస్ చేసి చూస్తారు. ఇంకొకటి, ఇంకా చాలా రకాలైనటువంటి సందేహాలు ఉంటాయి. ఎవరు కట్టాలి అన్నారు మీరు ఇందాక అడిగిన క్వశ్చన్స్. మేనత్త లేదా మేనమామ భార్య లేకుంటే అక్క, ఇలాంటి వాళ్ళు కట్టాలి. వివాహ వ్యవస్థ, వివాహంలో జరిగేటువంటి తంతుల విషయంలో చాలా ఉంటాయమ్మా. జడ పట్టుకునేటప్పుడు కూడా పెద్ద పెద్ద పురోహితులు మాకు చెప్పి మేము మళ్ళీ తర్వాత వాళ్ళకి చెప్పేది కూడా ఏంటంటే, పిల్లలు కలిగినటువంటి ఆడవాళ్ళు వచ్చి జడను ఎత్తి పట్టుకోండి అంటారు. మళ్ళీ ఆ మంగళసూత్రం కట్టేటప్పుడు అలా ఎవరు పట్టుకుంటారో ఆమె సాలు వాళ్ళకు వస్తుంది. సో అలా మళ్ళీ ఈమెకు కూడా మంచి సత్సంతానం కలుగుతుంది అని అర్థం. అందుకని సో ఇలా ఈ ఈ బాసింగాలు ఇవి పెట్టడమే కాదు, ఈ కొన్ని చోట్ల ఉంటే కొన్ని చోట్ల ఉండవు ఆచారము. ఈ బాసికాలన్నీ కూడా ఒకటి తీస్తారు, రెండు ఉంటే ఒకటి తీస్తారు, రెండు కట్టుకుంటారు. ఎందుకు గురుగారు అట్లా? ఒకటి పెళ్లి కొడుకు తరపున, ఒకటి పెళ్లి కూతురు తరపున. ఇవి ఈమె రెండు ఆయన రెండు కట్టుకొని ఆమెది ఈయనకి ఈయనది ఆమె కూడా కడతారు, ఎక్స్చేంజ్ చేస్తారు. ఎందుకలా అంటే ఇక్కడి నుంచి నీ వస్తువులన్నీ నావి, నావన్నీ నీవి, నీవి వేరు నావి వేరు కాదు అనేటువంటి తత్వం. ఇదే కాదు, మీరు ఇందాక కూడా ఆఫ్ ద స్క్రీన్ ఒకటి అడిగారు, జీలకర్ర బెల్లం గురించి కూడా అడిగారు. అవునవును, అసలు ఎందుకు పెడతారు, ఎందుకు ఇక్కడే పెడతారు? ఇవే కాదు, ఒక అబ్బాయి అయితే జీలకర్ర బెల్లం పెట్టారండి పంతులు గారు, ఆ ఫోటోగ్రాఫర్ అన్ని లైటింగ్ పెడితే పాకంలా గాలిదా, ఏంది నాకు ఈ బాధ. ఇదే సందేహం నారదుల వారు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడిగారంట. వెళ్ళి స్వామి ఎందుకు ఈ జీలకర్ర బెల్లం అవసరం పెట్టాలంటే, ఎవరు విడదీయలేరయ్యా భూప్రపంచంలో వాటిని, అందుకనే అది పెట్టాలంటే. ఎవరు చెప్పారు స్వామి నేను విడదీస్తా అంటే? ఇప్పట్లాగా జీలకర్రను మిక్సీలో వేసి తిప్పడం, ఆ బెల్లాన్ని మొత్తం అంతా కూడా ఆ పొడిలో కలపడం, ఈ నాన్ సెన్స్ అంటే ఉండేది కాదు. ఇంకోటి ఏంటంటే అసలు బెల్లం చక్కెర బెల్లాలే మొత్తం అంతా కూడా ప్యూర్గా మనకు చెరుకు పానకంతో వచ్చిన ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ అయినటువంటి బెల్లాన్ని వాడాలి, శాస్త్రం చెప్పింది అది. అవి మనకు క్లియర్గా తెలుస్తాయి, బ్రౌన్ కలర్లో ఉంటాయి. ఆ బెల్లాన్ని మామూలుగా దంచి జీలకర్ర దాంట్లో వేసి అద్దాలి, అద్ది దాన్ని జీలకర్ర బెల్లంగా పెట్టుకోవాలి. నారదుల వారు జీలకర్ర బెల్లం ముద్దని తీసుకెళ్లి నీళ్ళలో వేశారంట. ఏమవుతుంది, బెల్లం కరుగుతుంది, జీలకర్ర అంతా అడుక్కు చేరింది. వడబోసారు, వడబోసి జీలకర్ర మొత్తం అంతా ఎండబెట్టారు, బెల్లం అంతా కూడా మరగబెట్టారు నీళ్ళని, బెల్లం నీళ్ళని, మళ్ళీ ముద్ద అయింది. చూడండి స్వామి రెండు వేరు చేశానంట, ఒకసారి బెల్లం రుచి చూడు అన్నారు. బెల్లం ఏమో ఎట్లుంటే తీయగా ఉంటుంది కదా, ఘాటుగా ఉందంట. జీలకర్ర రుచి చూడు అన్నారు, జీలకర్ర ఏమో తీయగా ఉంది. ఇదేంటి స్వామి అంటే, ఈ భూప్రపంచంలో ఏవైనా ఒక రెండు పదార్థాలు కలిస్తే ఒక దాని తత్వాన్ని మరొకటి ఇచ్చిపుచ్చుకునేది జీలకర్ర బెల్లం. ఆడామొగ అలా ఉండాలి. పెళ్ళైన తర్వాత నుంచి అమ్మాయికి సంబంధించి అబ్బాయి, అబ్బాయికి సంబంధించి అమ్మాయి ప్రతిదీ తెలుసుకొని ఉంటారు అనమాట. ఇవాళ రేపు అది కుదరదు, అది వేరే విషయం. ఎవరి ప్రైవసీ వాళ్ళది, ఎవరి రూమ్లు వాళ్ళే అలాంటి దుస్థితిలో ఉన్నారు. కానీ ఒకప్పటి సంగతి చెప్తున్నా, హార్డ్లీ ఒక 20 years బ్యాక్ నుంచి అలా ఉండేది. అయితే ఎట్లా అంటే, నాకు తెలిసిన ఒక ఇంటికి వెళ్ళా, నా స్నేహితుడి ఇంటికి. వాడికి ఏదో ఇష్టం, మామిడితా అంటే ఏదో ఇష్టం, అయితే తీసుకెళ్ళా. అన్నయ్య ఆయన తినడు అన్నయ్య అంటే, ఏం మాట్లాడుతున్నావు, చిన్నప్పటి నుంచి తెలుసు వాడు నాకు, వాడికి ఇది ఇష్టం అంటే, వాడు తినట్లేదు అన్నయ్య, తినడు ఆయన తినడు అని. వచ్చిన తర్వాతకి లేదురా నేను తినట్లేదు. ఎందుకు అంటే, ఆ మధ్య ఫుడ్ ఎంట్రాలజీ టెస్ట్ చేసుకుంటే అందులో తినొద్దు అంటే, భార్యకు చూడు భర్త ఏం తింటాడు ఏం తినడు, ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడు, ఏ బట్టలు వేసుకుంటాడు, అతనికి ఏమి ఇష్టం లేదు. ఒకవేళ ఆమె పుట్టింటికి వెళ్తే భర్తకు ఆరోగ్యం బాగాలేకుంటే ఏం చేశాడు కూడా చెప్తుంది. నేను లేనప్పుడు నువ్వు ఫలానా పదార్థం తిని ఉంటావు, అందుకే నీకు జ్వరం వచ్చిందని కూడా చెప్తుంది. అంతగా భర్త గురించి భార్య, భార్య గురించి భర్త తెలుసుకోవాలి. అదే వివాహ తంతు.
వివాహ తంతులో చాలా ఉంటాయి. ఇది వివరంగా చెప్పక చాలా మందికి దాని మీద మర్యాద పోతుంది ఇవాళ రేపు. పంతుల కంటే ఫోటోగ్రాఫర్లకు ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. పంతుల కంటే డెకరేషన్ చేసి ఈవెంట్ చేసే వాళ్ళకి వాల్యూ ఇస్తున్నారు. నన్ను లిటరల్‌గా 4 గంటలు కూర్చోబెట్టారమ్మా. ఎంగేజ్మెంట్ చేయడానికి వెళ్ళినటువంటి నేను సాయంత్రం 6 గంటలకు చేయాల్సి ఉంటే 9:30 దాకా కూర్చోబెట్టారు. నేను వెళ్ళిపోయాను హాల్ వదిలిపెట్టి, నేను చేయనని చెప్పి. కోలాటాలు ఆడాలి, మొత్తం సంబరాలు చేసుకోవాలి, నీళ్ళతో నాడాలి, రెయిన్ డాన్సులు చేసుకొని తర్వాత ఉంటే ఎవడో వెయిట్ చేస్తుంటే పాపం పంతులు అని చెప్పి వచ్చి నా దగ్గర కూర్చోవాలి. అంత దుస్థితికి వచ్చేసింది. బ్రాహ్మణుడు కానీ చెప్పాలి వాళ్ళకు, తెలవక చెప్పక దాని ప్యూరిటీ దాని క్వాలిటీ తెలవక చాలా మంది చేసేటువంటి మిస్టేక్స్ ఇవి. ఇంపార్టెన్స్ అర్థం కాక చేసేటువంటి ఇబ్బందులు అవి. కాబట్టి ఎవరైనా సరే అసలు కన్యాదాన ప్రతిఫలం గురించి చెప్పే వాళ్ళు అరుదైపోయారు. కన్యాదానం చేస్తే భూమి నుండి ఆకాశం వరకు నువ్వులు పేర్చుకుంటూ పోతే ఎన్ని నువ్వులు అవుతాయో, సంవత్సరానికి ఒక నువ్వు గింజ చొప్పున తీస్తే ఎన్ని సంవత్సరాలు అవుతుందో అన్ని సంవత్సరాల పాటు దానం చేసినటువంటి వాడికి, దానం తీసుకున్న వాడి ఈ వంశం అభివృద్ధి చెందుతుంది. మయా సహా దశపూర్వేషాం దశాపరేషాం మతువంశానాం మాతృణం అంటారు. అంటే గడిచిపోయిన 10 తరాలు, వచ్చేటువంటి 10 తరాల్లో ఎవరైనా తెలిసి తెలవక చేసినటువంటి దోషాలు కూడా పోవుగాక కన్యాదానం చేసిన ప్రతిఫలానికి. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరితవ్య అంటే నాతి చరామి అంటారు. ఎందుకు? ధర్మం అంటే ఏంటి? అప్పటి వరకు అమ్మాయికి ఉన్నటువంటి ధర్మం వేరు, అబ్బాయికి ఉన్న ధర్మం వేరు. అప్పటి నుంచి ధర్మాలు మారిపోతాయి. అమ్మాయి ఇప్పటి నుంచి అబ్బాయి వాళ్ళ ఇంటికి సంబంధించిన ధర్మాలు పాటించాలి. అర్ధేచ సంపాదించిన సంపాదన అబ్బాయి ఇష్టం వచ్చిన ఖర్చు పెట్టుకుంటేవాడే గతంలో, ఇప్పటి నుండి తీసుకెళ్లి భార్యకే ఇవ్వాలి. సంపాదన భార్యకి ఇచ్చి దాయమని చెప్పాలి. తను ఇస్తే మళ్ళీ తీసుకొని మాత్రమే ఖర్చు పెట్టాలి. అర్ధేచ. కామేచ ఇష్టం వచ్చినట్టు తినేసి, ఇష్టం వచ్చింది వెళ్ళేసి ఫంక్షన్కి వెళ్ళా తినేసామా, నీ ఇంట్లో నీకు భార్య ఉంది కదా, అరే నా కోసం ఒక ఎదురు చూస్తుందిరా బాబు, తనకి ఇష్టమైంది కూడా ఏదైనా తీసుకెళ్లాలని భార్య గురించి కూడా ఆలోచించాలి. అది అన్ని విషయాలు, కేవలం ఒక ఫుడ్డే కాదు. తను బట్టలు కొనుక్కుంటే భార్యకి, తను తింటే తన భార్యకి, తన ఎక్కడికైనా వెళ్తే తనని తీసుకొని, అసలు దేవాలయానికి పుణ్యక్షేత్రాలకు భార్యను తీసుకోకుండా వెళ్తే ప్రతిఫలం దక్కదు. ఆడవాళ్ళు మాత్రం మగవాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారంటే కండు వేసుకొని వెళ్ళిపోవచ్చు. మోక్షేచ అనంటే భుజం చేతికర్ర సహాయం లేకుండా ముసలితనం వచ్చేసరికి ఒకళ్ళ భుజంపై ఒకళ్ళు చేయి వేసుకొని నడుచుకుంటూ వెళ్ళడం, అది మోక్షేచ అంటే. ఇది ఎవరు చెప్తున్నారు ఇవాళ రేపు? చెప్పినా వినేవాళ్ళు ఎవరు? కాబట్టి వివాహ వ్యవస్థలో ఒక భాషికమే కాదమ్మా, జీలకర్ర బెల్లమే కాదు, ఇవన్నీ కూడా ఏంటంటే విశేషంగా ఎవరన్నా వివాహం చేసుకునేటప్పుడు కొంతమంది నన్ను ప్రత్యేకంగా నువ్వు మంత్రం చెప్పడానికి వద్దు, ఇవి చెప్పడానికి రాని తీసుకెళ్తుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలరా బాబు, నువ్వు రాని తీసుకెళ్తారు. కాబట్టి ఎడ్యుకేట్ అవ్వండి, వీలైనంత వరకు వాటిని పాటించండి, కొంచెం మమ్మల్ని కూడా గౌరవించండి, మేము ఉన్నామని గుర్తించండి, అంతే. అంత ఖచ్చితంగా గురుగారు. అసలు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం వల్ల, కానీ లేకుండా అయితే పెళ్లి అయితే జరగదు. అంతే. అది ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమో దానికి కూడా ఏ రోబోట్లు వస్తాయో ఫ్యూచర్ లో తెలియదు. కానీ నిజంగా మంత్రాలు వింటూ చేస్తున్నప్పుడు డెఫినెట్ గా ఆ ఇదనేది క్రియేట్ అవుతుంది. కానీ ఆ మంత్రాల యొక్క అర్థం కూడా తెలుసుకున్నప్పుడు ఇంకా మంచిగా, ఇంకా బాగుంటుంది అసలు. గురుగారు చాలా చక్కగా అసలు ఎంత బాగా వివరించారో అంతా కూడా. చాలా సంతోషం గురుగారు. ధన్యవాదాలు.